నమస్తే, నేను గిట్టు. వెల్కమ్ టు బీఆర్కే లీగల్. స్వేచ్ఛ హత్య, సారీ ఆత్మహత్య. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? అది హత్య, ఆత్మహత్య అని 2 క్వశ్చన్లు అయితే కామన్‌గా వినిపిస్తున్నాయి. ఇంతకీ అది హత్య లేక ఆత్మహత్య? దీని గురించి ఈరోజు మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మేడంని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మీ పర్స్పెక్టివ్ యాజ్ ఏ లాయర్‌గా మీరు చాలా కేసెస్ చూసుంటారు. స్వేచ్ఛ అది హత్య, ఆత్మహత్య మేడం? మీకేమనిపిస్తుంది? నాకైతే ఎందుకంటే ఫొటోస్ హ్మ్. బయట కనిపిస్తున్నాయి, పబ్లిక్ అయిపోయినాయి. కొన్ని ఫొటోస్ అంటే బ్లర్ చేసి కొన్ని బయటకు చాలా వచ్చాయి కదా. సో ఆ ఫొటోస్ చూస్తే మీకేమనిపించింది? నాకేమనిపించిందంటే పక్కా మర్డర్ అనిపించింది మేడం. ఎందుకంటే పిక్చర్స్ చూస్తే అక్కడ ఏంటంటే ఆమెది నీస్ ఏదైతే ఉందో అంటే మోకాళ్ళు కింద బెడ్ మీద పడి పడి ఉన్నాయి. అంటే లైక్ ఇంత డిస్టెన్స్ ఉంది, అంత ఎక్కువ డిస్టెన్స్ లేదు. అండ్ ఒకటే రెక్క కట్టేసి ఉంది. బేసికల్గా ఏంటంటే ఒకటే అంటే ఒక రిక్కకి అంత వెయిట్ ఆగదు, ఒక మనిషి వెయిట్ ఆగదు. సరే ఆగింది అనుకుందాం, పోనీ ఓకే ఆగింది అనుకున్నా కూడా మనిషి సూసైడ్ చేసుకోవాలనుకుంటే టెక్నికల్లీ ఏం చేస్తారంటే స్టూల్ పెట్టుకొని మామూలుగా హ్యాంగ్ చేసుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే అది టైట్ అవుతుందో, ఆ రోప్ అనేది టైట్ అవుతుందో చోకింగ్ అవుతుంది. చోకింగ్ అంటే ఏంటంటే ఆక్సిజన్ అందదు, మొత్తం గాలి ఊపిరి ఆగిపోద్ది. బ్రీతింగ్కి చాలా ఇబ్బంది పడతారు. సో ఒక్కసారి బ్రీతింగ్ అనేది బాడీకి అందనప్పుడు మైండ్ పనిచేయదు. ఆ టైంకి ఆ మూమెంట్కి ఏ మనిషికైనా ఏమనిపిస్తుంది తెలుసా? ఫస్ట్ అది తెంపుకొని ఆ బ్రీతింగ్ ఫస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. అది బాడీ ఆటోమేటిక్ రిఫ్లక్స్ అది. సో మైండ్కి ఏదో ఇట్లా ఆ టైంకి సూసైడ్ చేసుకోవాలనిపించినా కూడా ఆ మూమెంట్కి ఆ సెకండ్కి అది గుర్తు రాదు. ఎట్లయినా సరే అందులోంచి బయటపడాలి అనే థాట్ అనేది ఆ ప్రాసెస్, జనరల్ బాడీ రిఫ్లెక్స్ ప్రాసెస్ అది. సో ఏం చేస్తారు, వెంటనే అది ఇది తెంపడానికో లేకపోతే కింద కాలుకి స్టూల్ మళ్ళీ తెచ్చుకోవడానికో దానికి స్ట్రగుల్ అవుతారు. సో 2 minutes to 3 minutes పడుతుందంట యూజువల్గా. సో అది స్ట్రగుల్ అవుతారు. ఆ స్ట్రగుల్ ఏంటంటే ఏది దొరకనప్పుడు చనిపోతారు. కంప్లీట్ మొత్తం బ్రీతింగ్ ఆగిపోయిన తర్వాత హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతారు. సో ఇక్కడ ఏంటంటే మోకాళ్ళు బెడ్ మీదకి ఆనుకొని ఉన్నాయి, ఇంత డిస్టెన్స్ లేదు. మీరు ఫోటో చూస్తే క్లియర్గా అనిపిస్తుంది అది. సో ఒకవేళ ఆమె చోకింగ్ అంటే ఇట్లా వేసుకున్న తర్వాత ఎప్పుడైతే చోక్ అయిందో ఆమె వెంటనే ఆమె కాళ్ళ మీద నించుంటుంది. అర్థమవుతుందా? సో ఆ బెడ్ మీద ఆమె కాళ్ళు మోకాళ్ళ వరకు అందింది అంటే షీ క్యాన్ స్టాండ్, ఆమె నించోగలుగుతుంది. నించొని తీసేస్తారు. సో మనిషి చావాలనుకున్న ఇంటెన్షన్ ఎంత ఉన్నా కూడా ఆ మూమెంట్కి బ్రీతింగ్ ఆగనప్పుడు బాడీ ఆటోమేటిక్గా ఏదో ఒకటి సోర్స్ వెతుకుదామనుకుంటుంది బతకడానికి. ఓకే, మైండ్ పనిచేయదు కాబట్టి. సో అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ. సో టెక్నికల్ ఏంటంటే అక్కడ స్టూల్ లేదు, ఏం లేదు. సో ఇది మీరు ఎవరైనా సరే గూగుల్ చేసుకోండి, నేను చెప్పింది క్లియర్గా అర్థమవుతుంది. మేబీ నేను ఇంకా కరెక్ట్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినానేమో, బట్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. గూగుల్ చేసుకుంటే తెలుస్తుంది. అండ్ చనిపోయిన అంటే ఆత్మహత్య చేసుకుని ఎవరైతే హ్యాంగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి నాలుక బయటకు రావడం మనం చాలా కేసెస్లో చూస్తూ ఉంటాం. నాలుక అనేది పర్టికులర్గా బయటకు వస్తుంది, లేకపోతే నోరు తెరుచుకోవడం, లేకపోతే మామూలుగా మనం స్ప్లిట్ అంటారు కదా, అది బయటకు రావడం, ఇలా రకరకాలుగా కొన్ని సింటమ్స్ మనకు ఈజీగా కనిపెట్టవచ్చు. అది ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే కావాలని ఎవరైనా హ్యాంగ్ చేశారా అని. అలాంటి సింటమ్స్ కూడా ఏం లేవు మేడం అక్కడ. బేసికల్గా ఏంటంటే ఇది డాక్టర్స్ నిర్ధారించాలి. ఎందుకంటే టెక్నికల్లీ మీకు కానీ నాకు కానీ మెడికల్ నాలెడ్జ్ అయితే లేదు. సో ఫోరెన్సిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసి దాన్ని నిర్ధారిస్తారు. బట్ మనకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్తో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మేబీ ఇది ప్రీ ప్లాన్ మర్డర్, 100% ప్రీ ప్లాన్ మర్డర్ మేబీ అంటున్నా నేను. ఎందుకంటే చూసిన దాన్ని బట్టి మనకున్న బేసిక్ నాలెడ్జ్ అండ్ ప్రీవియస్ ఏవైతే కేసెస్ చూసినామో, నేను చెప్పేది కూడా ఏంటంటే ప్రీవియస్ కేసెస్. ఇప్పుడు నేను డాక్టర్ని అయితే కాదు, కానీ ప్రీవియస్ కేసెస్లో కొన్ని చూస్తాం, కొన్ని పాయింట్స్, కొన్ని లీడ్స్ చూస్తాం. అండ్ ఆత్మహత్య చేసుకునేంత పెరిగేది కూడా కాదు స్వేచ్ఛ అక్క నాకు తెలిసి. ఎందుకంటే పర్టికులర్గా నేను కొన్ని సందర్భాల్లో అక్కని కలవడం, మాట్లాడడం నేను చేశా అక్కతో. మీకు తెలుసా పర్సనల్? తెలుసు. మాట్లాడినప్పుడు అండ్ మీరు చూడొచ్చు ఆమె న్యూస్లో వర్క్ చేసినప్పుడు కానీ లేకపోతే కొన్ని మీడియా ఛానల్స్లో వర్క్ చేసినప్పుడు కానీ ఎంత పర్టికులర్గా జనాల కోసం ఆమె పోరాడడం కానీ, ఆమె మాట్లాడడం కానీ. పోరాడడం అంటే ఏం చేసింది? అంటే బ్రేవ్ గర్ల్. ప్రతిదీ అంటే ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టి గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేది. ఇంత స్ట్రాంగ్ ఉమెన్. అంత అంటే మీడియాలో పర్సన్. ఇప్పుడు నాకు ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఎవడెక్కడ చనిపోయాడు, ఎవరేం చేస్తున్నారు, ఏంటి, ఇవన్నీ మేము న్యూస్లో చూస్తాం ప్రతిరోజు, మేము ఫాలో అయ్యేది.
మాకు అన్నీ తెలుసుంటాయి. ఐ మీన్ అన్నీ తెలవకపోయినా కనీసం హాఫ్ నాలెడ్జ్ అయినా ఉండొచ్చు. మేబీ. ఆవిడకి అంత నాలెడ్జ్ ఉండుకొని ఎందుకు ఆత్మహత్య చేసుకుంటది అంత స్ట్రాంగ్ పర్సన్ చెప్పండి? అట్లుండదు కిట్టు. ఎందుకు చెప్పాలా? ఎంత స్ట్రాంగ్ పీపుల్ అయినా ఒక మూమెంట్ ఉంటది. ఆ మూమెంట్‌లో ఏందంటే చాలా మందికి అంటే సూసైడ్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను దీని మీద రీసెర్చ్ చాలా చేసున్నా. అంటే నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను సూసైడ్స్ మీద కొంచెం రీసెర్చ్ చేసున్నా. మనిషి ఎందుకు చేసుకుంటారు సూసైడ్స్‌లో? సో, బేసిక్‌లీ నేను తెలుసుకుంది ఏందంటే యాస్ పర్ మై నాలెడ్జ్ అండ్ వాట్ ఎవర్ ఐ హావ్ రెడ్ త్రూ నాకు అర్థమైంది ఏంటంటే ద స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే ఒక మూమెంట్, ఒక వీక్ మూమెంట్ ఉంటది. బలహీన క్షణం. ఆ టైంలో మూమెంట్‌లో డెసిషన్ తీసేసుకుంటారు. బయటికి ఎంత ఫైట్ చేసినా, ఎంత స్ట్రాంగ్ ఉన్నా, బయట ఎంత మందితోని ఫైట్ చేసినా, అన్నీ చేసినా పర్సనల్ ఇష్యూ అనేది ఒకటి ఉంటది. పర్సనలీ డౌన్ ఉంటారు. ఏ డిప్రెస్డ్ పర్సన్ అయినా సరే, ఎవ్వరైనా సరే డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు బయటికి స్ట్రాంగ్ కనిపిస్తారు. బయటికి ఎప్పుడు నవ్వుకుంటా కనిపిస్తారు. సో, నవ్వుకుంటున్నారు గదా! స్ట్రాంగ్ ఉన్నారు గదా! అని వీళ్ళు డిప్రెషన్ లేరని అనుకోవద్దు. డిప్రెషన్‌కి దీనికి సంబంధం లేదండి. సో, ఎవరైనా సరే నవ్వుకుంటుంటే వీడికేం డిప్రెషన్ అనుకోకూడదు. వాళ్ళకే ఎక్కువ డిప్రెషన్ ఉంటది. సో, ఇది మాత్రం నేను మెయిన్‌గా గమనించిన విషయం. ఎందుకంటే నేను చూసా. సూసైడ్ చేసుకున్నోళ్ళని కళ్ళతో నేను చూషిన. పర్సనల్లీ నాకు తెలుసు. సో, వీళ్ళకేంటంటే బయటికి ఎట్లా కనిపించినా కూడా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఒక క్షణంలో డెసిషన్ తీసుకుంటారు, చనిపోతారు. అండ్ ఎందుకు చనిపోతున్నారని వాళ్ళకి తెలుస్తది. ఆ రీజన్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తది. అరే ఏంటి పిచ్చెదవా అట్లా ఇట్లా చేసుకున్నాడు. ఈ చచ్చిపోయేంత ధైర్యం ఉంది గానీ బతికేంత ధైర్యం లేదా? ఇట్లా మస్తు కొటేషన్స్ ఏస్తాం. ఎందుకేస్తామంటే మనకు తెలవదు. ఎందుకు అంటే మనం అది ఫేస్ చేయలేదు. మనకి ఆ పర్సనల్‌గా మనం ఎప్పుడు ఫేస్ చేయలేదు. మనం చూడలేదు. జస్ట్ ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాం వేగ్‌గా. చూడగానే ఒక ఇన్సిడెంట్ కనపడి పిచ్చోడా అట్లా చచ్చిపోయిండంట. కానీ ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తది. వాళ్ళు ఎంత ఫేస్ చేసి ఉంటారో, వాళ్ళు ఎంత గో త్రూ అయి ఉంటారో వాళ్ళకి మాత్రం తెలుస్తది. సో, వాళ్ళని తప్పు అని అనరాదు. బట్ ఏందంటే ఒక్కటి చెప్తున్నా. సూసైడ్ ఈస్ నెవర్ ఎ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్. అంటే ఎవరికైనా సరే నేను సపోర్ట్ చేస్తలేను సూసైడ్స్‌ని. ఏం క్లియర్ చేస్తున్నానంటే అంటే తప్పుగా అర్థం చేసుకున్నానేమో చెప్తున్నా. క్లియర్‌గా చెప్తున్నా. సూసైడ్ సొల్యూషన్ కాదు. కానీ కొంతమంది డిప్రెషన్ ఉన్నారు. ఆ మూమెంట్ తీసుకున్న వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే అది ఏం ఫేస్ చేసినారో వాళ్ళకి తెలుసు కాబట్టి. బట్ ఏం చెప్తున్నా అంటే ఈ సందర్భంగా బికాజ్ ఐ గాట్ ఎ ఛాన్స్ టు టెల్ నౌ సూసైడ్ ఈజ్ నెవర్ ఎ సొల్యూషన్. ఫైండ్ ఔట్ ఇప్పుడు మీకేమైనా సూసైడల్ టెండెన్సీస్ అట్లా ఉంటే ఎళ్ళండి. ఓ సైకియాట్రిస్ట్‌ని కలవండి. కౌన్సెలింగ్ తీసుకోండి. లేదా దగ్గరున్న మీ ఫ్రెండ్స్‌కి చెప్పుకోండి. మీ రిలేటివ్స్ చెప్పుకోండి. మీ పేరెంట్స్ చెప్పుకోండి. మీ పేరెంట్స్‌కి చెప్పుకోండి. పెద్దవాళ్ళతో మీ పిల్లలకు చెప్పుకోండి. ఎవరికైనా సరే అలాంటి టెండెన్సీస్ ఉంటే వదిలేయొద్దు. చిన్నదైనా వదిలేయొద్దు. ఎళ్లి ఎవరితోనో ఒకరు షేర్ చేసుకుంటే మీ దిల్ హల్కా అయితది. అంటే కొద్దో గొప్ప మీకు ఈజీ అవుతది మీకు. ఓకే. అండ్ ఎవరైనా సరే వచ్చి ఇట్లా సూసైడల్ థాట్స్ ఉన్నాయని చెప్తే ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. ఎవరైనా సరే డైరెక్ట్‌లీ మీకేదైనా చెప్తున్నారనుకో నాకు చావాలనిపించింది అట్లా అంటే ప్లీజ్ అలాంటివి ఇగ్నోర్ చేయొద్దు. వాళ్ళ దగ్గర తీసుకొని అసలు ప్రాబ్లమ్ ఏంటని మాట్లాడండి. మీ వల్ల అయితే మీరు క్లారిఫై చేయండి. మీరు సాల్వ్ చేయండి. లేదు అంటే సైకియాట్రిస్ట్‌కో ఏదో సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ ఒక్క మిత్ ఉంది చూడండి. అరే నేనేమైనా పిచ్చోనా? సైకాలజిస్ట్ పోమంటే మా దగ్గర ఏమంటారు తెలుసా? పిచ్చి లేచిందా? ఒక్కడు కొడితే నీ డిప్రెషన్ అటు పోతది అంటారు. అట్లా కాదు. డిప్రెషన్ క్యాన్సర్ కంటే డేంజర్. క్యాన్సర్‌తోనన్నా మనిషి పోతాడో పోడో దానికన్నా ఇంకా ట్రీట్మెంట్ ఉంది. కానీ డిప్రెషన్‌తోని మాత్రం మనిషి పోతాడు. సో, డిప్రెషన్ ఉందని ఎవరికి తెలిస్తే మాత్రం ప్లీజ్ దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. సో, మీరన్న పాయింట్ నేను ఒప్పుకోను. బయటికి స్ట్రాంగ్ అనిపిస్తుంది అంటే నో. నాట్ ఎట్ ఆల్. అంటే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఆమె పర్సనల్ లైఫ్‌కి సంబంధించి నాకు కూడా పెద్దగా తెలీదు. కొంతమంది ఇప్పుడున్న అంటే ఆఫ్టర్ అంటే చనిపోయిన తర్వాత కొంతమంది డిస్కషన్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు దీని వెనకాల ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా జరుగుండొచ్చు అని చెప్తున్నారు. నాకు తెలిసిన ఇన్నర్ స్టోరీ ఏంటంటే ఐ డోంట్ థింక్ అంటే నేను 100% ష్యూర్ ఇది కరెక్ట్ అని అన్నాను. బట్ నాకు తెలిసిన స్టోరీ మేబీ రూమర్ ఏం తెలిసిందంటే ఆమెకి సెకండ్ మ్యారేజ్ అనుకుంటే. సెకండ్ మ్యారేజ్‌తో బేబీ ఉన్నాక ఎవరైతే పర్సన్ అంటే ఈమె సో కాల్డ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అతను ఈమెని ఇన్సిస్ట్ చేసిండు డివోర్స్ తీసుకోని. బికాజ్ ఆమె ఒక పోయెట్ అంట. ఆమె చాలా బాగా రాస్తదంట. ఆమె ఆ స్కిల్‌ని, ఆ టాలెంట్‌ని అతను యూజ్ చేసుకున్నాడు ఇన్ని రోజుల నుంచి. మేబీ మభ్యపెట్టిండు. అంటే పెళ్లి చేసుకున్నాడో ఆల్రెడీ తెలీదు. బట్ చేసుకుంటా అని హామీ ఇచ్చిండో తెలీదు. కానీ ఆమెనైతే నమ్మించేటట్టు చేసి ఏం చేశాడంటే పెళ్లి చేసుకుంటా అని హామీ ఇచ్చిండు. తీరా హ్యాండ్ ఇచ్చిండు. ఓకే.
తీరా చేసుకున్నానంటే మేబీ దానికి డిప్రెస్ అయ్యి ఈ డెసిషన్ తీసుకుందో తెలీదు. లేదా ఆ పర్సన్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడో ఇంకా తెలవదు. ఏదైనా సరే ఇవన్నీ గూడా చాలా ప్రీమెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ నేను చెప్పేది. అది కరెక్ట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, ఫ్యూచర్‌లో తెలవచ్చు. అది మనకు తెలీదు. కానీ ఒకటేందంటే ఇవన్నీ కూడా ఒక అనాలిసిస్ చేసి చెప్పినయి. బయట అంటే ఆమెతోని పని చేసిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. ఇవి నేను ఊరికే చెప్పట్లేదు. ఇది ఏదో నేను గాల్లో కథలల్లట్లేదు. నాకు ఆమెతో ఎవరైతే పని చేశారో, ఆమెతోని కొన్ని రోజులు ఉన్నారో వాళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. వాళ్ళిచ్చిన స్టోరీ ఇది. సో, దానివల్ల నేను ఇంత స్ట్రాంగ్‌గా ఓపెన్‌గా మీడియా ముందు చెప్తున్నా. ఇది జరిగింది అని చెప్పేసి. సో, ఇన్వెస్టిగేషన్‌లో ఈ పాయింట్స్ అన్నీ తీసుకోవాలి. అండ్ అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి, పిక్చర్స్ మనం చూసిన దాన్ని బట్టి, ఏవైతే పిక్చర్స్ బయట వైరల్ అయినాయో, ఆ పిక్చర్స్ చూసిన దాన్ని బట్టి కూడా క్లారిటీగా మనకు అర్థమయ్యేదేంటి? సూసైడ్ అయ్యే ఛాన్స్ లేదు. మర్డరే ఉందని చెప్పి. ఇంకోటి అక్కడ ఒకటి ఫ్యాన్ ఏదైతే ఉందో ఒక వింగ్ ఉంది. ఆ వింగ్ అంతా ఒక బాడీ వెయిట్ అట్లీస్ట్ 60 కేజీస్ మోసేంత అయితే ఉండదు. దానికి పైన ఏదైతే ఉంటుందో దానికి కట్టుకుంటారు గానీ జనరల్లీ ఒక వింగ్‌కి కట్టరు. ఎందుకంటే వెయిట్ ఆగదు. ఓకే. సో, బట్ సమ్ టైమ్స్ మేబీ ఆగొచ్చు గూడా. అదే రీజన్ పెట్టుకొని అంటలేను. బట్ ఏదైతే నీ పార్ట్ ఆమె మోకాలు పార్ట్ ఏదైతే బెడ్‌లో హ్యాంగ్ అయితుందో అది చూసి మాత్రం నేను చేసే అనాలిసిస్ బట్టి నేను ప్రీవియస్ కేసెస్ చూసి నాకు కూడా కొన్ని పాయింట్స్ తెలుసు. కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ ద కేసెస్ ఐ హావ్ సీన్ దాన్ని బట్టి ఇచ్చిన విశ్లేషణ అనుకోవచ్చు. ఒక కంక్లూజన్ అనుకోవచ్చు. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్ టు. వి కెన్ నాట్ సే. బట్ ఫ్యూచర్ ఒకటేంటంటే నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఫెయిర్‌గా, జెన్యూన్‌గా జరిగితేనే ఇది మర్డర్ అని తెలుస్తది. బట్ సూసైడ్ అనే కోణంలో చూడడం అయితే తప్పు. ఎందుకంటే ఇది ఎవరైనా చెప్పగలుగుతారు సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పేసి. సో, ఇన్వెస్టిగేషన్ ఇక్కడ బయాస్డ్‌గా కాకుండా జెన్యూన్‌గా, ఫెయిర్‌గా జరిగితే మంచిది. యెస్. మన సిస్టమ్ జేబీఎం అనేది మనం కరప్ట్ కాకుండా, సిస్టమ్ అనేది దేనికి వంగకుండా క్లియర్‌గా, జెన్యూన్‌గా చేసి అక్కడ ఏం పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా, ఏం చేయకుండా జెన్యూన్‌గా జరిగితే ఇది బయటకొస్తది. హ్మ్. లేకపోతే సూసైడ్ లాగానే మొత్తం క్లోజ్ చేసేస్తారు. మనం 'జైభీమ్' మూవీ చూస్తే హ్మ్. పోలీసులు ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తారు. అంటే పోలీస్ స్టేషన్‌లో చనిపోతే ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఎక్కడో ఆంధ్ర, తమిళనాడు బార్డర్‌లో పడేసి అక్కడ యాక్సిడెంట్‌లాగా క్రియేట్ చేస్తే చిన్న ఎవిడెన్స్ హ్మ్. అంటే కేస్ మొత్తం అంటే ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు. ఎందుకంటే కోర్టుకి కావాల్సిన సాక్ష్యాలు. ఆయన సూసైడ్ చేసుకున్నాడా? లేకపోతే పోలీసులు కొట్టి చంపేసారా? అంటే పోలీసులు స్టేషన్‌లో కొట్టినప్పుడు ఆయన యాక్చువల్‌గా చనిపోయి ఉంటాడు. హ్మ్. కానీ పోలీసులు ఏం చేస్తారంటే పారిపోయారని చెప్పేసి పోలీసులు క్రియేట్ చేస్తారు. పారిపోయి ఎక్కడ దొరుకుతారంటే ఎక్కడో తమిళనాడు బార్డర్‌లో ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టు రికార్డ్స్‌లో ఉంటుంది. సో, దీన్ని ఇక్కడ మెయిన్ ఎవరు కీ రోల్ ప్లే చేస్తారంటే డాక్టర్స్. డాక్టర్స్ పోస్ట్‌మార్టం చేసినప్పుడు అక్కడ అందులో బాడీలో సింప్టమ్స్ ఏమున్నాయి? నిజంగా యాక్సిడెంట్ జరిగిందా? లేకపోతే ఇంకేమైనా అయిందా? అని చెప్పేసి. అక్కడ కీ రోల్ ఏంటంటే యాక్చువల్‌గా దెబ్బలుంటాయి. అండ్ ఆ పోలీసు ఎక్కువ సార్లు కాలుతో ఇక్కడ ఛాతీ మీద తన్నడం వల్ల చనిపోతారు. ఆ ఎముక అనేది లోపల గుచ్చుకొని చనిపోతాడు. చనిపోయినప్పుడు వీళ్ళేం చేస్తారంటే పోలీసులు ఆ వ్యాన్‌లో తీసుకెళ్ళి అతన్ని ఆ తమిళనాడు బార్డర్‌లో పడేసిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టు క్రియేట్ చేస్తారు. కానీ డాక్టర్ పోస్ట్‌మార్టం చేసిన తర్వాత డాక్టర్స్‌కి ఫస్ట్ డబ్బులిచ్చి మేనేజ్ చేస్తారు. తర్వాత ఎవరైతే లాయర్ ఎంటర్ అయిన తర్వాత లాయర్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ కార్ టైర్ మార్క్స్ అండ్ అతని షూ మార్క్స్ మెయిన్‌దేంటంటే డాక్టర్ దగ్గరికెళ్ళి పోస్ట్‌మార్టం రిపోర్ట్ మళ్ళీ చేస్తే అప్పుడు కళ్ళల్లో కారం కనిపిస్తది. ఆ కళ్ళల్లో కూడా కారం ఎందుకు కనిపిస్తదంటే చనిపోయినాడా లేదా అని చెప్పి డిక్లరేషన్ చేసుకోవడానికి పోలీసులు కళ్ళలో కారం ఏస్తారు. కారం ఏస్తే లేస్తాడేమో అని చెప్పేసి. సో, అట్లా చిన్న ఎవిడెన్స్. ఈ కేస్‌లో కూడా కావచ్చు. సేమ్ 'స్వేచ్ఛ' కేస్‌లో కూడా ఏదైనా సో, చిన్న ఎవిడెన్స్ బేసికల్లీ దీన్ని బట్టి మీకు అర్థమైందేంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే ఇక్కడ ఎఫిషియన్సీ. అంటే ఎవరైతే సిస్టమ్‌లో ఉన్నారో ఇన్వెస్టిగేషనే కావచ్చు, డాక్టర్సే కావచ్చు, ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంటే కావచ్చు, ఏదైనా సరే. అందరూ ఎఫిషియెంట్‌గా పనిచేస్తేనే ఈ కేస్ అనేది బయటకొస్తది. దీన్ని లంచాలిచ్చి, డబ్బులు తినబెట్టి, తొక్కేస్తా అని చూస్తే మాత్రం ప్రాబ్లమ్. ఈ అండ్ కేస్ ఎప్పటికి కూడా బయటికి వెలుగు చూడదు. యెస్. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఐఓ, డాక్టర్స్, ఎవ్రీథింగ్. పోస్ట్‌మార్టం రిపోర్ట్. అండ్ ఎవరైతే 'స్వేచ్ఛ' కేసు వెనకాల ఉన్నారో పొలిటికల్ అవునండి. ఇన్‌ఫ్లూయెన్స్ ఇప్పుడు ఎక్కువ ఉన్నారని చెప్పేసి మీరందరూ మీ తోటి మీ యాంకర్ గదా! మీరందరూ ఫైట్ చేయండి. సో, బికాజ్ షీ వాస్ యువర్ ఫ్రెండ్ వన్స్ అపాన్ ఎ టైమ్. సో, అందరూ గూడా చాలామంది నేను మాట్లాడిన వాళ్ళు గూడా అందరూ
అంటే అంటే 2-3 డేస్ నుంచి ఇదే మాట్లాడుతా ఉన్నారు. సో, యాంకర్స్ అంటే ఇది ఈరోజు తనతో జరిగింది రేపు ఇంకెవరితోనో జరగొచ్చు. యెస్. సో, మీరందరూ యునైటెడ్ ఉండి తనకి న్యాయం జరిగే వరకు మీరు చేయండి. అది సూయిసైడ్ అయితే ఓకే. ప్రాబ్లమ్ లేదు. బట్ సూయిసైడ్ అన్నా గూడా ఎందుకు కారణాలేంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా! యెస్. వాట్ మేడ్ హర్ డూ థాట్? ఇప్పుడు మర్డర్ అయితే ఓకే. మర్డర్ చేసిన వాళ్ళకి శిక్ష పడిద్ది. ఈవెన్ సూయిసైడ్ చేసుకుంటే కూడా సూయిసైడ్ చేసుకోవడానికి కారణాలేంటి? అండ్ వాట్ మేడ్ హర్ డూ థాట్? సూయిసైడ్ చేసుకుంటా అంటే అది ఆమెను అంతవరకు డ్రాగ్ చేసింది ఎవరు? ఏదో ఒక రీజన్ ఉంటది కదా! ఊరికే ఎవరు చావరండి. యెస్. ఖచ్చితంగా రీజన్ ఉంటారు. సో, ఆమెని సూయిసైడ్‌కి ఇన్‌స్టిగేట్ చేసింది ఎవరు? సో, అబెట్మెంట్ టు సూయిసైడ్ ఉంటది. అబెట్మెంట్ టు సూయిసైడ్ ఒక సెక్షన్ ఉంటది. సో, ఒకవేళ ఎవరైనా దానికి కారణం అంటే వాళ్ళకి శిక్ష పడుతది. సో, ఒట్టి మర్డర్ కాదు. అబెట్మెంట్ టు సూయిసైడ్ కూడా అఫెన్సే. సో, యెస్. దీనికి వెనకాల కారణం ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్లో లేకపోతే దేని వల్లో గానీ ఇలాంటి కేసెస్‌ని పర్టిక్యులర్‌గా యాజ్ ఎన్ యాంకర్‌గా నేను చెప్పట్లేదు. ఎందుకంటే తోటి యాంకర్‌కి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి. ఆవిడ చెయ్యాలి మీరు సపోర్ట్. యెస్. తోటి సపోర్ట్ యాంకర్‌కి ఆఫ్‌కోర్స్ మేము సపోర్ట్ చేస్తాం. చేయాలి. బట్ నా పర్సనల్ ఏంటంటే జనాల కోసం మాట్లాడే వాళ్ళు యాంకర్స్‌లో గానీ, జర్నలిస్టుల్లో గానీ కొంతమందే ఉంటారు. హ్మ్. జనాల కోసం మాట్లాడేవాళ్ళు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. హ్మ్. సో, అలాంటి వాళ్ళల్లో చాలా రేర్‌గా కనిపించే ఒక అమ్మాయి స్వేచ్ఛ. ఒక హ్మ్. ఆమె. హ్మ్. సో, ఆమెకి అన్యాయం జరిగినప్పుడు హ్మ్. డెఫినెట్‌లీ నేనే గాదు యాంకర్స్ అందరూ గూడా హ్మ్. కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. సో, ఇది యాహ్! ప్లీజ్ డూ థాట్. యెస్. హ్మ్. రేపు పొద్దున ఇది మర్డర్ అని తేలిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ తేలితే హ్మ్. ఆత్మహత్య అని తేలితే మేము గూడా ఏం జేయం. ఆత్మహత్యకి కారణాలు ఎవరో తెలవాలి కదా! యెస్. కారణం ఎవరో తెలవాలి. ఇఫ్ ఇన్ కేస్ మర్డర్ అయితే వాళ్ళకి శిక్ష పడేదాకా ఆమె తరపు మేము పోరాడుతూనే ఉంటాం. సో, ఏదేమైనప్పటికీ నాకైతే నా పర్సనల్‌గా అనిపించిందేంటంటే, ఆ ఫోటో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సూసైడ్ లేకపోతే మర్డరా అని జెప్పేసి. సూసైడ్ అయితే ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ కారణాలు తెలుసుకోవాలి. ఎందుకు చనిపోయింది అని జెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మర్డర్ అయితే దానికి ప్రోత్సహించిన వాళ్ళు గానీ, లేకపోతే ఎందుకు మర్డర్ చేసి అలా సూసైడ్‌లాగా క్రియేట్ చేసినోళ్ళు ఎవరైనా బయట పడితే వాళ్ళకి శిక్ష పడేదాకా మేమెవరైతే ఉన్నామో యాంకర్స్ కంపల్సరీ ఆమె కోసం పోరాడుతూనే ఉంటాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆత్మహత్యకి కారణం అంటే రీజన్ ఒకటుంటది. ఆ రీజన్‌కి గూడా సెక్షన్ ఉంటది. అబెట్మెంట్ టు సూసైడ్ అంటే సూసైడ్‌కి గల కారణాలేంటి? ఎవరి వల్ల ఆమె సూసైడ్ చేసుకుంది? లేకపోతే నిజంగానే సూసైడ్ చేసుకుందా? లేకపోతే మర్డర్ అయిందా? మర్డర్ చేసి సూసైడ్‌లా క్రియేట్ చేశారా? ఇవన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వీలైనంత తొందరగా రిపోర్ట్ ఇస్తే మంచిది. లేకపోతే ఆవిడకి న్యాయం జరిగేంత వరకు మేము ఆవిడ తరపున పోరాడుతూనే ఉంటాం.